నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే 2029లో జరగబోయే లోక్సభ ఎన్నికలపైన అప్పుడే హాట్ చర్చ సాగుతుంది. ఖమ్మం సీట్ నుంచి ఈసారి తానే బరిలో ఉంటానని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి తేల్చి చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు మోదీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తన గెలుపును ఆపే దమ్ము కేటీఆర్కు ఉందా అని సవాల్ చేశారు. గతంలో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి హేమీలు ఎంపీగా విజయం సాధించారు. ఖమ్మం ఓటర్లు ప్రాంతాలకు అతీతంగా నాయకుల్ని ఆదరించారు. 45 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఖమ్మం ఎంపీలుగా సేవలు అందించారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సమీప కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన రేణుకా చౌదరి పైన విజయం సాధించారు. నామా నాగేశ్వరరావుకు 4,69,368 ఓట్లు రాగా రేణుకా చౌదరికి 3,44,920 ఓట్లు లభించాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సమీప ప్రత్యర్థి టీడీపీ నేత నామా నాగేశ్వరరావు పైన 11,000 పైచిలుక ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన రామసహాయం రఘునాథ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయనకు 7,66,929 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 2,99,082 ఓట్లు మాత్రమే లభించాయి. ఈ స్థానానికి 1952 నుంచి 17 సార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 3 పర్యాయాలు కమ్యూనిస్టులు, టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఒక్కొక్క పర్యాయం గెలిచాయి. తొలి ఎంపీగా పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున టీబీ విఠలరావు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ మినహా మరే పార్టీ మహిళా అభ్యర్థుల ఎంపికపైన పెద్దగా మొగ్గు చూపలేదు. హాట్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఖమ్మం స్థానం నుంచి ఇప్పటి వరకు 2 మహిళలు మొత్తం 5 సార్లు అడుగుపెట్టారు. మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. గెలిచిన మహిళలు 2 స్థానికేతరులే కావడం విశేషం. ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కించుకున్న వారిలో లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, టీడీపీ నుంచి స్వర్ణకుమారి ఉన్నారు. మిగతా వారంతా స్వతంత్ర అభ్యర్థులే. ప్రతిసారి ఖమ్మం లోక్సభ సీటు ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్. రేణుకా చౌదరి 1984లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీడీపీ తరఫున 2 సార్లు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు. జలగం వెంగళరావు 1984, 1991 మధ్య ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్సభకు 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. 1998 నుంచి 99 వరకు కాంగ్రెస్ నుంచి నాదెండ్ల భాస్కర్ రావు ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి 1999 నుంచి 2009 వరకు వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2004 సంవత్సరంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2006 నుంచి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో రేణుకా చౌదరి ఓడిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2014లో తెలంగాణలో గెలిచిన ఏకైక ఎంపీ సీటు ఖమ్మం సీటే. ఖమ్మం నుంచి వైసీపీ తరఫున బరిలో దిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును ఓడించారు. ఆ తర్వాత పొంగులేటి నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరిపోయారు. కేసీఆర్ 2019లో నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించగా ఆ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరి పైన భారీ మెజార్టీతో గెలుపొందారు. 1999, 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయాక 2012లో కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీగా రేణుకా చౌదరి ఎన్నికయ్యారు. ఖమ్మం నుంచి ఇప్పటి వరకు 10 మంది ఎంపీలుగా పనిచేయగా అందులో 5 స్థానికేతరులే. టీబీ విఠలరావు కర్ణాటకకు చెందిన నేత కాగా తేళ్ల లక్ష్మీకాంతమ్మ మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్కు చెందినవారు. పివి రంగయ్య నాయుడు అమలాపురానికి చెందిన నేత. నాదెండ్ల భాస్కర్ రావు స్వస్థలం గుంటూరు కాగా రేణుకా చౌదరి విశాఖపట్నానికి చెందినవారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘునాథ్ రెడ్డి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు. ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ప్రస్తుతం వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. 2 కుమారుల్లో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుపాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను, చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని వివాహం చేసుకున్నారు. రఘురామరెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా పనిచేశారు. ఖమ్మంలో రఘురామరెడ్డికి మద్దతుగా హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ఖమ్మం సీటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఖమ్మం లోక్సభ స్థానాన్ని ఆనుకుని ఉన్న మహబూబాబాద్ లోక్సభ స్థానానికి రఘురామరెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి ఏకంగా 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఆయనకు రాజకీయ పలుకుబడి గట్టిగానే ఉంది. ఆర్థికంగా ఆయన బలవంతుడే కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన వైపు మొగ్గు చూపిందట.
తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి కాకుంటే వియ్యంకుడు రఘురామిరెడ్డికి ఇవ్వాలంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎత్తుగడలు వేశారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ చివరికి పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి ఎంపీగా గెలిచారు. ఖమ్మంలో లోక్సభ నుంచి తనకు సీటు దక్కకపోయినా తరువాత రేణుకా చౌదరి అధిష్టానం దగ్గర తన పంతం నెగ్గించుకున్నారు. 2024లో రేణుకా చౌదరి మూడోసారి రాజ్యసభ సభ్యురాలుగా ఛాన్స్ కొట్టేశారు. మొదటి నుంచి ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌదరి రాజ్యసభలోనూ తనదైన రీతిలో బీజేపీ పైన విమర్శలు చేస్తూ ఉంటారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా గత ఏడాది డిసెంబర్లో రేణుకా చౌదరి చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్లమెంట్ ప్రాంగణానికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఒక కుక్కను వెంట తీసుకొచ్చారు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది ఆ కుక్కను తిరిగి ఆమె నివాసానికి పంపేశారు. అత్యంత భద్రత ఉండే ప్రాంగణంలో ఒక పెంపుడు జంతువును తీసుకురావడం చర్చనీయాంశమైంది. తాజాగా ఇంకా లోక్సభ ఎన్నికలకు సమయం ఉండగానే తానే ఖమ్మం బరిలో ఉంటానని ప్రకటించడం ద్వారా రచ్చ రాజేశారనే చెప్పాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.